హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. లాస్ట్ వీక్ ఒక ఫ్యామిలీ స్టార్ తప్ప వేరే సినిమాలు ఏమీ రిలీజ్ కాలేదు. బట్ ఈ వీక్ మాత్రం తెలుగు, హిందీ అండ్ మలయాళం అన్ని లాంగ్వేజెస్లో చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి. అందులో తెలుగులో ఏదైనా నోటబుల్ సినిమా రిలీజ్ అయింది అంటే అది గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమానే. 2014లో వచ్చిన గీతాంజలి మూవీకి ఇది సీక్వెల్. మరి ఆ గీతాంజలి లాగానే ఈ సీక్వెల్ కూడా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసిందా లేదా అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే గీతాంజలి ఇన్సిడెంట్ తర్వాత ఒక 3 సినిమాలు తీస్తాడు శ్రీను. అన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో తన డైరెక్షన్లో సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్స్ ఎవరూ ముందుకు రారు. అలాంటి టైంలో ఊటీలో ఉండే ఒక బిజినెస్ మెన్ సీనుకి ఒక ఆఫర్ ఇచ్చి తనే ఒక కథ చెప్పి అదే ఊర్లో ఉన్న ఒక పాడుబడ్డ మహల్లోనే షూట్ చేయాలని కండిషన్ పెడతాడు. అండ్ ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్కి అంజలి సెట్ అవుతుందని తనని హీరోయిన్గా సైన్ చేసుకుంటారు. మరి వాళ్ళు స్టార్ట్ చేసిన ఆ సినిమా కంప్లీట్ అయ్యిందా లేదా, షూటింగ్ అదే మహల్లోనే జరగాలని కండిషన్ ఎందుకు పెట్టాడు, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియాలంటే సినిమా కంప్లీట్గా చూడాల్సిందే. ఒక సినిమా హిట్ అయితే వెంటనే దానికి సీక్వెల్ అనౌన్స్ చేయడం ఈ మధ్య అందరికీ అలవాటైపోయింది. అయితే సీక్వెల్స్లో ఫస్ట్ పార్ట్లో ఉన్నంత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కానీ కథ కానీ ఉండకపోవడంతో చాలా వరకు సినిమాలు ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. 2014లో వచ్చిన గీతాంజలి సినిమాలో కథ కూడా కొత్తగా లేకపోయినా సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్కి నరేట్ చేసిన స్టోరీ రియల్గా ఉండడం, కొన్ని మంచి కామెడీ సీన్స్ ఉండడంతో ఆడియన్స్కి బాగానే నచ్చింది. బట్ ఈ గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో అంత ఇంట్రెస్టింగ్ పాయింట్ కానీ నరేషన్ కానీ కనిపించదు. ఫస్ట్ హాఫ్లో సెటప్ అంతా కూడా చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్కి లింక్ చేయాలని ట్రై చేసినా అది కూడా అంతగా సెట్ అయినట్టు అనిపించదు. ఫస్ట్లో కొన్ని సీన్స్ మళ్ళీ గీతాంజలి సినిమాని చూస్తున్నట్టుగానే అనిపిస్తాయి. అట్లీస్ట్ అందులో కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అవడంతో త్వరగానే సినిమాలో ఇన్వాల్వ్ అవుతాం. బట్ ఇక్కడ స్టోరీ సెటప్, ఫస్ట్ పార్ట్కి లింకప్ చేయడం, షూటింగ్ కోసం సెలెక్ట్ చేసుకున్న మహల్లో జరిగిన ఇన్సిడెంట్ తాలూకు ఫ్లాష్ బ్యాక్, ఇలా చాలా సీన్స్ ఉండడంతో కొంచెం డ్రాగ్ అయిపోయి బోర్ కొట్టేస్తుంది. ఇంటర్వెల్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. అండ్ సెకండ్ హాఫ్ కూడా కొద్దిసేపు రొటీన్ హారర్ కామెడీ సీన్స్తో అలా వెళ్ళిపోతుంది. అయితే చివర్లో మాత్రం సునీల్ అండ్ సత్య కామెడీ కొంచెం వర్కౌట్ అయింది. అక్కడ మాత్రం కొద్దిసేపు హాయిగా నవ్వుకోవచ్చు. హారర్ కామెడీ జానర్ చాలా సేఫ్, ఒకే లొకేషన్లో షూట్ అంతా కంప్లీట్ చేసేయచ్చు. అలాగని లెక్కలేనన్ని హారర్ కామెడీలు వస్తున్నా కూడా ఇంకా అవే ఓల్డ్ సీన్స్ అండ్ మేకింగ్తో మళ్ళీ ఇంకో సినిమా తీసి హిట్ కొట్టడం కొంచెం కష్టమే. గీతాంజలి మళ్ళీ వచ్చింది కూడా అలా రొటీన్ టెంప్లెట్తో వచ్చిన హారర్ కామెడీ మూవీనే. బట్ కామెడీ ఇంకొంచెం వర్కౌట్ అయ్యి ఉంటే సినిమా ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. సత్య, సునీల్, శకలక శంకర్ ఇలా చాలామంది కమెడియన్స్ ఉన్నా కూడా వాళ్ళని సరిగ్గా వాడుకోలేదేమో అనే ఫీలింగ్ వస్తుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే అంజలికి ఇది 50th మూవీ. బట్ తన రోల్ మాత్రం చాలా లిమిటెడ్గా ఉంది ఈ సినిమాలో. పర్ఫామ్ చేయడానికి కూడా పెద్దగా స్కోప్ లేదు. బట్ క్లైమాక్స్ సీన్లో ఉన్నంతలో తను బాగానే చేసింది. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, శకలక శంకర్ కూడా వాళ్ళ రోల్స్ని కంటిన్యూ చేస్తూ బాగానే పర్ఫామ్ చేశారు. సత్య సెకండ్ హాఫ్లో తన కామెడీతో బాగానే నవ్వించాడు. అండ్ సునీల్ గారు కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కామెడీ రోల్లో కనిపించడం మాకైతే చాలా ఆనందంగా అనిపించింది. తన కామెడీ టైమింగ్ ఇంకా అలాగే ఉంది. మన డైరెక్టర్ సునీల్ గారిని నెగిటివ్ రోల్స్కి మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి కామెడీ రోల్స్కి కూడా తీసుకుంటే చూసే మనకు కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. అలీ గారు, రవిశంకర్ గారు, రాహుల్ మాధవ్ అండ్ మిగతా యాక్టర్స్ అందరూ బాగానే చేశారు. టెక్నికల్గా ఈ మూవీ ఓకే అనిపిస్తుంది. ప్రవీణ్ లక్కరాజు బ్యాక్గ్రౌండ్ స్కోర్ హారర్ సీన్స్కి బాగానే సెట్ అయింది. బట్ సాంగ్స్ మాత్రం గుర్తుంచుకునేంత గొప్పగా అయితే ఏమీ లేవు. సుజాత, సిద్ధార్థ కెమెరా వర్క్ డీసెంట్గానే అనిపిస్తుంది. మహల్ లోపల తీసే కొన్ని సీన్స్లో ఆర్ట్ వర్క్ అయితే బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. ఈ సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అందించిన కోన వెంకట్ ఒకప్పుడు చాలా మంచి కామెడీ మూవీస్కి రైటర్గా వర్క్ చేశారు. బట్ ఈ మధ్య అన్ని ఓల్డ్ కాన్సెప్ట్స్ అండ్ రొటీన్ సీన్స్ ఉన్న కథలతోనే వస్తున్నారు. ఆయన రైటింగ్లో అప్డేట్ అవ్వాల్సిన టైం వచ్చినట్టు అనిపిస్తుంది. డైరెక్టర్ శివ తుర్లపాటి సాదాసీదా కథనే కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయడానికి ట్రై చేసిన కొత్త సీన్స్ ఏవీ లేకపోవడంతో సినిమా కొంచెం బోరింగ్గానే అనిపిస్తుంది. ఓవరాల్గా గీతాంజలి మళ్ళీ వచ్చింది ఫస్ట్ పార్ట్ అంత గొప్పగా లేకపోయినా అక్కడక్కడ కొంచెం నవ్విస్తుంది. మీకు హారర్ కామెడీ సినిమాలంటే బాగా ఇష్టం ఉంటే ఈ వీకెండ్కి ఈ సినిమాని థియేటర్స్లో చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.